నమస్తే, వెల్కమ్ టు ప్రజా చైతన్యం. నేను మీ వారు. జగన్ కు పెరుగుతున్న సపోర్ట్ నిజంగా జగన్ ఓడిపోయినా కానీ ఆయన యొక్క సపోర్ట్ ఏమాత్రం కూడా తగ్గట్లేదు. తాజాగా చూసుకుంటే నెల్లూరు పర్యటన, అదేవిధంగా ఢిల్లీ యొక్క ధర్నా, అదేవిధంగా అంతకంటే ముందు ఈ యొక్క పులివెందుల పర్యటన, ఆ తర్వాత వినుకొండ రిషద్ హత్యలో జరిగిన ప్రజాదరణ కూడా మనం చూసాం. ఈ నాలుగు కూడా చూసుకున్నట్లయితే ప్రజాదరణ దాదాపు కూడా జగన్ కి సపోర్ట్ గా ఇంకా అంతకంతకు పెరుగుతూనే ఉందని చెప్పుకోవచ్చు. ఇంకొంచెం పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎలాగంటే జగన్ కి ఇంతకుముందు 5 సంవత్సరాలు సీఎం గా ఉన్నప్పుడు వారానికి ఒకసారి లేదంటే విచారణ వాయిదా 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 పడతా వచ్చింది. సో ఇప్పుడు ఈ నేపథ్యంలో ఆయన యొక్క వాయిదా అనేది కూడా విచారణ, రోజువారీ విచారణ జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి రోజువారీ విచారణకు హాజరయ్యేందుకు కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. దీని మీద ఎన్డీఏ కూడా పూర్తి స్థాయిలో కూడా చేస్తున్నట్లు కూడా తెలుస్తా ఉంది. సో ఎన్డీఏకు ఇటు మిత్రపక్షంగా ఉన్న అన్ని కూడా జగన్ ని మళ్ళీ జైలు పంపించేందుకు వీలుగా ఉన్నట్లు కూడా తెలుస్తా ఉంది. ఒకవేళ అదే కానీ జరిగితే జగన్మోహన్ రెడ్డికి ప్రజాదరణ, ప్రజల సపోర్ట్ ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పుడల్లా పని చేయదు. ఇప్పుడు చేస్తే ఆల్రెడీ కూడా జగన్ మీద ఏ విధమైన కక్ష ఉందో కూడా ఇప్పుడే తెలుస్తా ఉండేది. సో ఇదంతా కాకుండా ఆల్రెడీ కొన్ని రోజులు అయిపోయిన తర్వాత, ఒక సంవత్సరం లేదా సంవత్సరంన్నర అయిపోయిన తర్వాత జగన్ యొక్క కేసులన్నీ కూడా ఈడీ కేసులు కూడా ఈడీ కూడా జగన్ 5 సంవత్సరాల హయాంలో జరిగిన అన్నిట్లు కూడా తీసి మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని యాంటీ చేసి ఆ ఈడీ విచారణ జరిపించి జగన్మోహన్ రెడ్డిని పంపించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నట్లు కూడా తెలుస్తాం. సో నిజంగా చూసుకున్నట్లయితే అంతా కానీ జరిగితే జగన్ యొక్క ఆదరణ కొంతమేర పెరిగే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. జగన్ యొక్క ప్రజాదరణ, జగన్ కి సపోర్ట్ బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. సో నిన్న మనం చూసుకుంటే మనం కొన్ని రోజుల క్రితం ఢిల్లీలో ధర్నా జరిగినప్పుడు దాదాపు కూడా 8 పార్టీలు కూడా జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ గా ఉండటం, అదేవిధంగా కాంగ్రెస్ మిత్రపక్షాలు అందరూ కూడా వచ్చి సపోర్ట్ గా ఉండటం అనేది మనం చూస్తూనే ఉన్నాం. సో ఈ నేపథ్యంలో జగన్ సపోర్ట్ అనేది నాటికి రోజు రోజుకి నేటికి పెరుగుతూనే వస్తుంది, ఎక్కడ కూడా తగ్గలేదు. సో 11 సీట్లు వచ్చినా కానీ దాదాపు 39.37% ఓట్ల షేరింగ్ ఉంది. అయినా కానీ ఇప్పటికి కూడా ప్రజల యొక్క ఆదరణ జగన్ కి పెరుగుతూనే ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఏ చేసినా, ఇటు ఈడీ పంపించినా లేదంటే అక్రమస్తుల కేసులు ఇవన్నీ కూడా ఓపెన్ చేసి మళ్ళీ జైలుకి పంపించినా కానీ ఖచ్చితంగా జగన్ కి ఆదరణ పెరిగి సపోర్ట్ పెరుగుతుంది అనేది క్లియర్ కట్ గా చెప్పవచ్చు.